సో రాష్ట్ర వ్యాప్తంగా ఇక అధికార కాంగ్రెస్ పార్టీ మరోవైపు ప్రతిపక్ష నాయకుల మధ్య ఒక రకమైనటువంటి వార్ నడుస్తోంది. సో నిన్న మొన్నటి వరకు మనం చూసినాం టన్నెల్కి సంబంధించి ఎస్ఎల్బిసి టన్నెల్కి సంబంధించి ఒకరి మీద ఒకరు విమర్శలు, ఆ తర్వాత ఇక కేదర్ మరణం మీద విమర్శలు. ప్రస్తుతం ఇప్పుడు ఇక కాంగ్రెస్ ప్రభుత్వము ఏడాదిన్నర దాటుతా ఉంది, దగ్గర ఏడాదిన్నర పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో మరి 4 సంక్షేమ పథకాలు గత నెల జనవరి 26న సో చాలా అంగరంగ వైభవంగా మరి జనవరి 26న 4 పథకాలని అమలు చేసింది. 4 పథకాల ఇంప్లిమెంటేషన్ ఎక్కడి దాకా వచ్చింది. సో ప్రభుత్వ సంక్షేమ పథకాలని అమలు చేయడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది. కాంగ్రెస్ భూముల మీద కొత్తగా కన్నేసింది. భూముల మొత్తం కూడా ప్రభుత్వ జాగాలను అమ్మి ఖజానాను మొత్తం దోచుకునే ప్రయత్నం చేస్తున్నట్టు ఇక ప్రతిపక్ష నేతలు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఇక జంపింగ్ ఎమ్మెల్యేలకైతే భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. వచ్చే నెల ఈ నెల 25 వరకు ఇక వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ఇక జడ్జిమెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే అటు స్పీకర్కు ఇక ఎవరైతే స్పీకర్కి సంబంధించి కావచ్చు, కార్యదర్శికి సంబంధించి నోటీసులు ఇచ్చింది. సో ఇంకా 5 ఏళ్ల దాకా జంపింగ్ ఎమ్మెల్యేల మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా చూసి చూడనట్టుగా ఇలాగే వదిలేస్తారా, ఆపరేషన్ సక్సెస్ ఇక పేషెంట్ డెడ్ అన్నట్టుగా సో అట్లే కంటిన్యూ చేస్తూ ఉంటారా, మరి వాళ్ళ మీద ఏమైనా వెయిట్ వేస్తారా వేయాలి అని చెప్పు సుప్రీంకోర్టు ఇక సీరియస్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించి ఆయన పైన అనర్హత వేటు వేయాలి. సో ఆయన అసెంబ్లీకి ప్రతిపక్ష ప్రధాన నాయకుడిగా అటెండ్ కావట్లేదు, ప్రజా సమస్యల మీద ఆయన మాట్లాడలేదంటూ ఇప్పటికే చాలామంది ఆయన మీద సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి. సో విజయపాల్ రెడ్డి అని డాక్టర్ విజయపాల్ రెడ్డి అని చెప్పేసి ఫార్మర్ అసోసియేషన్కి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన హైకోర్టు వరకు వెళ్ళిండు. లీగల్ నోటీసులు కూడా ఇటు కేసీఆర్కి పంపించినటువంటి పరిస్థితి గతంలో చూసినాం. లీగల్ నోటీసులు కూడా స్పందించారు కేసీఆర్. ఇక ఇట్లయితే అని చెప్పేసి హైకోర్టులో పిల్ దాఖలు చేసిండు. సో దాని మీద కూడా అప్డేట్ వచ్చింది. సో ఖచ్చితంగా మరి అనర్హత వేటు పడబోతుంది కేసీఆర్ మీద చర్చ జరుగుతుంది. సో ఇంకోవైపు 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ముందలు పెట్టుకున్నట్టు తెలుస్తుంది. సో ఆర్టీసీకి బస్సులను అద్దెకిచ్చేందుకు మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తుంది. రైట్, ఇవన్నీ అంశాల గురించి మాట్లాడదాం. పొలిటికల్ వార్ ఇంకోవైపు ఢిల్లీలోనే ముఖ్యమంత్రి ఉన్నాడు. సో ఇవన్నీ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఒకసారి మొదటగా హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్తా కథల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. తొలి వెలుగు నుంచి మొదలు పెడితే ప్రాణం తీసిన రిమోటు, అర్ధరాత్రి భార్యాభర్తల మధ్య గొడవ, ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోయిన భర్త, భార్య 17 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయని భర్త. ఇక మనస్తాపంతో ఉరేసుకొని భార్య ఆత్మహత్య, అదనపు కట్నం కోసమే వేధించారు, అందుకే నా కుమార్తె ఆత్మహత్య చేసుకుంది, పోలీసులకు మృత్యురాలి తల్లి ఫిర్యాదంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో మనస్పార్థాలు, ఉత్తగానే అలగడం, ఇక ఆత్మహత్యలు చేసుకోవడం కామన్ అయిపోయింది. సో చాలా మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో, బెంగళూరు లాంటి ప్రాంతాల్లో చూస్తే ఐటీ కంపెనీలో పనిచేస్తున్నటువంటి కొంత సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళంతా కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, వెంటనే విడిపోవడం, విడాకులు తీసుకోవడం, లేకపోతే ఇట్లా ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి సంఘటన. సో ప్రాణం తీసిన రిమోట్ అంటూ మనకు వార్త కనిపిస్తుంది. పూర్తి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ల్యాండ్ ఫర్ సేల్, సర్కార్ వారి పాట 30,000 కోట్లు, రాష్ట్ర వ్యాప్తంగా భూముల అమ్మకం, ప్రభుత్వ రాబడి తగ్గడంతో ఆస్తులు సేల్. ఇక TSIICకి బదలాయింపు పేరుతో డ్రామా. ఇప్పటికే గచ్చిబౌలిలో 400 ఎకరాల తాకట్టు భూముల వేలానికి తాజాగా టెండర్. నేను జీవో చూపెట్టి అసెంబ్లీలో చెబితే బుకాయించారు. టెండర్తో అమ్మకం నిజమేనని తేలింది. గత 10 ఏళ్లలో ప్రగతి అమ్మకాలకు పనికొచ్చిందా? PCC చీఫ్గా చెప్పిన నీతులు ఏమైనాయి? సీఎం రేవంత్పై హరీష్ రావు ఫైర్. హరీష్ రావు ఏమంటుడు? ప్రభుత్వ భూములను అమ్ముతున్నారు, ప్రభుత్వ భూముల్ని వేలం పెడుతున్నారు, తాకట్టు భూములను కూడా అమ్ముతున్నారు అని చెప్పేసి గరం అవుతున్నాడు. సో గతంలో మీరేం చేసిర్రు? మీరేమైనా సొక్కం చేసిరా? మీరేమైనా చెంట తీసి కష్టపడి మీరేమైనా అభివృద్ధి చేసిరా? కోకాపేటలో, గచ్చిబౌలిలో, ఇక్కడ ఎక్కడైతే కాస్ట్లీ ఏరియాలు ఉంటాయో కాస్ట్లీ ఉన్నటువంటి ప్రభుత్వ భూములని కూడా మీరు తాకట్లు పెట్టి అమ్మకాలు చేసి ప్రభుత్వాన్ని రన్ చేశారు. ఇక తల్లి చేలం వేస్తే దూడ కంచెం వేస్తుందా? సో తల్లి చేలం వేస్తే ఇక దూడ కూడా కంచెం వేస్తుందా, చేలం వేస్తా అన్నట్టుగా. సో గత ప్రభుత్వం ఏం చేస్తుందో ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తున్నది. గత ప్రభుత్వం పెద్దగా అభివృద్ధి చేసామని చెప్పింది కదా, ఆస్తులు అమ్మి మొత్తం అది చేసి, ఇక ఈ ప్రభుత్వం కూడా 7,20,000 కోట్లు అప్పైందని చెప్పేసి సంక్షేమ పథకాలు ఆగిపోతున్నాయి, పెన్షన్ ఇవ్వలేకపోతున్నాం, ఇక ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి సంబంధించి ఖజానా లేదు, కొత్త రేషన్ కార్డుల జారీకి టైం లేదు. ఇట్లా వాళ్ళు కూడా ఏం చేయాలో అర్థం కాక వస్తున్న ఆమ్దాని అంతా కూడా కిస్తులకు సరిపోతున్నాయి అప్పులకు అని చెప్పేసి 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టిరట.
ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం. రైట్గా మనం అన్నాం కదా ఇక్కడ అసెంబ్లీకి ఆబ్సెంట్ బాధ్యతారహిత్యమే. ప్రజా సమస్యలను ఎవరు ప్రస్తావిస్తారు? ఆయనను అనర్హుడిగా ప్రకటించాలి. చట్టం ప్రకారం ఇది సాధ్యమే. హైకోర్టులో పిల్ దాఖలు, విచారణ 2 వారాలకు వాయిదా. కేసీఆర్పై వేటు పడతా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అసెంబ్లీకి ఆబ్సెంట్ బాధ్యతారహితమే. ఎందుకంటే ఒక బాధ్యత గల మాజీ ముఖ్యమంత్రిగా ప్రజా సంక్షేమంలో ఉన్నటువంటి వ్యక్తిగా, ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజాప్రతినిధిగా మరి ఆయన అసెంబ్లీకి అటెండ్ కావాలి, ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. ఆయన అసెంబ్లీకే అటెండ్ అయితే లేడు. మళ్ళీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఇలా ఎట్లుందంటే స్కూల్లో ఒక సారు పోరగానికి క్లాస్ లీడర్ అని చెప్పేసి వాని చెప్తాడు. సో క్లాస్ లీడర్ అంటే ఎట్లుండాలి? క్లాస్లో యాక్టివ్గా ఉండాలి, క్లాస్లో అందరికంటే బాగా చదవాలి, సో క్లాస్ని మానిటరింగ్ చేయాలి. సో అటువంటి క్లాస్ను మానిటర్ చేసేటువంటి క్లాస్ లీడరే క్లాస్కు డుమ్మా కొడితే మన క్లాస్ పరిస్థితి ఏంది? సో అట్లా అయిపోయింది పరిస్థితి. సో ఇలా అసెంబ్లీకి అటెండ్ కావాల్సినటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇలా అటెండ్ కావట్లే. సో అందుకే ఆయనకు లీగల్ నోటీసులు పంపించారు గతంలో. ఇక హైకోర్టులో పిల్ దాఖలు చేస్తే ఆ విచారణ 2 వారాలకు వాయిదా వేసినట్టు తెలుస్తోంది. సో ఖచ్చితంగా ఆయన మీద చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం సాధ్యమే అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. మనం దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఎస్ఎల్బిసి 11 రోజులు రెస్క్యూ చర్యల్లో స్పీడు. పనిచేస్తున్న టన్నెల్ కన్వీనర్ బెల్ట్. ఇక బురద మట్టి వేగంగా బయటికి. మిస్ అయిన వారి జాడ త్వరలో తెలిసే ఛాన్స్. నిమిషానికి 5,000 లీటర్ల ఊట. నీటి ఊటతో మట్టి కలిసి భారీగా బురద. ఇటీవలే కూలిన టన్నెల్ పైకప్పు. ఇప్పటికీ తెలియని 8 మంది జాడ. ఇటీవల 14వ కిలోమీటర్ వద్ద టన్నెల్ పైకప్పు ఒక్కసారిగా కూలిన ఘటనలో 8 మంది నిర్మాణ సిబ్బంది అందులో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన 11 రోజుల తర్వాత మంగళవారం టన్నెల్లోని కన్వీనర్ బెల్ట్ను సాంకేతిక సిబ్బంది పునరుద్ధరించారు. కన్వీనర్ బెల్ట్ పనిచేస్తుండటంతో టన్నెల్లోని బురద మట్టి తొలగింపు పనులు వేగవంతం కానున్నాయి. 200 అడుగుల పేరుకుపోయిన మట్టి, బురద, రాళ్ళు, సెగ్మెంట్, టన్నెల్, బోరింగ్ యంత్రం, ఇక టీబీఎం అంటే శిథిలాలు ఉండడంతో ఇప్పటి వరకు అందులో చిక్కుకుపోయిన 8 మంది జాడ గుర్తించలేకపోయాయి. ఇంకెక్కడ 8 మందే? ఇంకెక్కడ 8 మంది? ఇంకున్నారా 8 మంది? సో ఈ మాట మనం మాట్లాడదు కానీ మాట్లాడక తప్పదు. ఇంకా 8 మంది 11-12 రోజులైనా ఆ నీటిలో, ఆ బురదలో, ఆ మట్టిలో ఇంకా బ్రతికే ఉన్నారా? ఆశలు వదిలేసుకున్నటువంటి పరిస్థితి. ఆ మట్టిలోంచి, ఆ నీళ్ళలోంచి ఆ శిథిలాలంతా కూడా, ఆ శిథిలాలన్నీ కూడా మీద పడి ఆ మృతదేహాలు ఎక్కడ కుళ్ళిపోయినాయో, ఎక్కడ స్మెల్ వస్తున్నదో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఒక 2-3 రోజులు మనిషి చనిపోయిన తర్వాత, మనం 2-3 రోజుల తర్వాత ఆ డెడ్ బాడీని తాకితేనే మొత్తం ఆ డెడ్ బాడీ అంతా ఉబ్బిపోయి అందులో నుంచి బ్యాక్టీరియా కావచ్చు, బ్యాడ్ స్మెల్ కానీ వస్తూ ఉంటుంది. సో నీరు కారుతూ ఉంటుంది. అటువంటిది 11 రోజులుగా ఆ మట్టిలో, ఆ బురదలో కూరుకుపోయినటువంటి ఆ 8 మంది కార్మికుల డెడ్ బాడీలు ఏ రకంగా ఉండొచ్చు, ఏ రకమైనటువంటి దుర్వాసనను వెదజల్లుతుండొచ్చు. సో రెస్క్యూ టీమ్స్ ఎంత రెస్క్యూ చేసినప్పటికీ కూడా వాళ్ళని కాపాడలేనటువంటి పరిస్థితి. సో ఆ డెడ్ బాడీలని, కనీసం ఆ డెడ్ బాడీలనైనా ప్రాపర్గా బయటికి తీస్తే చాలు, అంతే అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఏ మనిషి అయినా నీళ్లు, కనీసం భోజనం లేకుండా 13-12 రోజుల వరకు అయితే ఎటువంటి మంచినీళ్ళు, ఎటువంటి ఆహారం తీసుకోకుండా కేవలం శ్వాస తీసుకొని ఒక 10-12 రోజుల వరకు బ్రతకగలుగుతాడు. కానీ 12-13 రోజులు అవుతా ఉంది మీద శిథిలాలు పడి ఆ బురద, ఆ నీళ్ళల్లో నిజంగా వాళ్ళు ఎక్కడ కూడా ఆహారం తీసుకోకుండా, నీళ్లు తీసుకోకుండా, కనీసం ఒక రకంగా వాళ్ళ మీద వెంటిలేషన్ అంటే ఒక వెలుతురు లేకుండా, ఆహారం తీసుకోకుండా ఇంకా బ్రతికే ఉన్నారు అనేది నాకైతే నమ్మశక్యంగా అనిపించట్లేదు. బట్ బ్రతికుంటే ఇంకా బాగుండనేది అందరి ఆశ. రైట్, కరీంనగర్లో బీజేపీ జోర్ కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు. సగం ఓట్ల లెక్కింపు పూర్తి. ముందంజలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, 2వ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, 3వ స్థానంలో బీఎస్పీ అభ్యర్థి హరికృష్ణ. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితమే కష్టం. 2వ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాతే విజేత ఖరారు. నేడు సాయంత్రానికి విజయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 2-3 రోజులుగా ఇక కరీంనగర్ సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు జరుగుతూ ఉంది. ఇక్కడ విడ్డూరం ఏంటంటే 27,000కు పైగా చెల్లని ఓట్లు పడ్డాయట. అందరు పట్టభద్రులే, అందరు గ్రాడ్యుయేట్సే, చదువుకున్నోలే, కానీ ఓటు ఎన్నిక రాలేదట. కొంతమంది ఓటేసి ఈయన నిజాయితీ పరుడు, ఈయన గెలిపించాలని కింద రాసినట, ఒక ఆయన టిక్కు పెట్టినట, ఒక ఆయన డిజైన్ వేసినట. సో మన ఎగ్జామ్ పేపర్లో మనం చిట్ట చివరికి రాస్తారు కదా, దయచేసి నన్ను పాస్ చేయండి సార్, నా శాతనైనంత నేను రాసిన అని చెప్పేసి, అట్లా మా అంజిరెడ్డిని గెలిపించానని ఒక ఆయన కింద నోట్ రాసినట.
గెలిచినాక నిజాయితీగా పనిచేయాలి, కొట్లాడాలని చెప్పేసి ఇంకొక ఆయన రాసినట్ట. సో ఏదైతే అక్కడ మనకు బ్యాలెట్ పేపర్ ఉంటుందో ఆ పేపర్ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి పిచ్చి రాతలు కానీ, ముగ్గులు కానీ, డిజైన్లు కానీ, హీరోయిన్ల బొమ్మలు కానీ వేయొద్దు. కేవలం నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క బాక్సులలో మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ కింద నువ్వు ఓటేసి రావాలి తప్ప ఇక నేను అడ్డమైన రాతలు రాస్తా, గీతలు గీస్తా అంటే ఆ ఓటు చెల్లదు. అట్లా 27,000 ఓట్లు చెల్లని ఓట్లు ఉన్నాయట. రైట్. ఇప్పటికైతే కరీంనగర్ బీజేపీ అభ్యర్థి అయినటువంటి కరీంనగర్లో బీజేపీ జోరు అందుకున్నది. సో ఎవరైతే అంజిరెడ్డి ఉన్నాడో బీజేపీ అభ్యర్థి, బలపరిచిన అభ్యర్థి, ఆయన మంచి ముందంజలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆల్మోస్ట్ అంజిరెడ్డి గెలిచే అవకాశం ఉన్నట్టు కూడా కొంత విశ్లేషకులు చెప్తున్నటువంటి ముచ్చట. చూద్దాం ఏం జరుగుతుందో. హెడ్లైన్ చూసుకుంటూ పోతే ఈనాడులో ఆధిక్యంలో భాజపా అభ్యర్థి, 2వ స్థానంలో కాంగ్రెస్, కొనసాగుతున్న కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు. 7వ రౌండ్ పూర్తయ్యే సమయానికి అంజిరెడ్డికి 5,000 మెజార్టీ. నేటి మధ్యాహ్నానికి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తేలే అవకాశమట. ఇక 21,000 పైచిలకు చెల్లని ఓట్లతో చిక్కు. ఇదే కదా మనం ఇప్పటిదాకా చెప్పుకున్నది. ఇక అపస్మారక స్థితిలో గాయని కల్పన ఆసుపత్రికి తరలింపు, పరిస్థితి విషమం. సో ఆమె స్లీపింగ్ టాబ్లెట్స్ మింగిందట. సో ఈమె కల్పన గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. సో ఆమె ప్రముఖ గాయని, మంచి అద్భుతమైనటువంటి పాటలు పాడింది కల్పన. సో ఎందుకు మరి ఆ రకంగా ఆమె చేసుకోవాల్సి వచ్చిందో ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలియాల్సినదిగా. 1,891 కోట్ల బకాయిలు చెల్లించండి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. బస్సులకు యజమానులు మహిళలే. మహిళా సమాఖ్యలకు పంపిణీ చేరిన రాష్ట్ర సర్కార్. దేశంలో తొలిసారి మొదటి విడతగా 150 కొనుగోలు. ఇక ఆర్టీసీకి అద్దెకు ప్రతి నెల 77,220 చెల్లించిన రోడ్డు రవాణా సంస్థ అంటే ఆర్టీసీ. ఇక 8వ తేదీ 50 ప్రారంభం, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. మహిళా సమైక్యలకు పంపిణీ చేరున్న బస్సుల రూపం ఇలా ఉంటుందంటూ ఇక్కడ కనిపిస్తుంది. ఇందిరా మహిళా శక్తి అని. ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ నెల 8వ తారీఖు ఉంది కాబట్టి 8వ తారీఖున 50 బస్సులు మొదటగా మహిళలకు ఇస్తారు. సో 50 బస్సులు వాళ్ళ ఆర్టీసీకి రెంట్కి ఇస్తే ఆ ఆర్టీసీ వాళ్ళకు 77,000 రూపాయలు నెల రెంట్ కడుతుంది. సో మహిళల్ని కోటీశ్వరులు చేయాలనే కాన్సెప్ట్లోనే ఇక ఈ రకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తుంది కాంగ్రెస్ అనేది వాళ్ళు చెప్తున్నటువంటి ముచ్చట. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది. స్పీకర్ వద్ద విచారణ ప్రక్రియ అంతు లేకుండా సాగాల. ప్రజాస్వామ్య సూత్రాలు ఏం కావాలి? ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్య. తెలంగాణ శాసనసభాపతి సహా ప్రతిపాదులకు నోటీసులు జారీ. తదుపరి విచారణ 25కు వాయిదా. ఇక జంపింగ్ ఎమ్మెల్యేలకు అయితే ఇది ఒక రకమైనటువంటి శుభవార్త అని చెప్పుకోవచ్చు. సో స్పీకర్ దగ్గరికి పోయిర్రు, హైకోర్టుకు పోయిర్రు, ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోయిర్రు. సో సుప్రీంకోర్టులో కూడా డిస్కషన్ నడుస్తూ ఉంది. 25వ తారీఖు వాయిదా వేసిర్రు. మరి సుప్రీంకోర్టు 25న ఏం చెప్తుందో. ఇప్పటికైతే స్పీకర్కు ప్రతివాదులకు కూడా నోటీసులు అయితే ఇచ్చింది. సో ఖచ్చితంగా సీరియస్ అవుతున్నది. సో శాసనసభాపతి సహా ప్రతివాదులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చింది. మరి నోటీసులకు స్పందిస్తారా, రిప్లై ఇస్తారా లేదా 25వ విచారణ వరకు చూడాల్సిన అవసరం ఉన్నది. ఒక్కసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. పోలవరం బంకచర్లతో ఎవరికి నష్టం లేదు. కరువు ప్రాంతాలకు గోదావరి వృధా నీటిని తరలిస్తున్నాం. దీనిపైన ఓ పార్టీ రాజకీయం కాళేశ్వరంను నేను ఎన్నడూ వ్యతిరేకించలేదు. గోదావరి ఒక్కటే తెలుగు ప్రజలకు శ్రీరామ రక్ష. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు. వృధాగా పోతున్న నీళ్లను వాళ్ళు బంకచర్లకు తీసుకుపోతున్నట్ట. ఇక వృధాగా పోతే ఇక అన్నీ తీసుకుపోతురేమో. ఇక్కడ మాది ఖాళీగా ఉన్నది గోల్కొండను వాడుకోరు మీరు మరి. సో ఖాళీగా ఉన్నా వృధాగా పోయినా ఏపీ నీళ్లు తీసుకొని పోతుందట. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ముందంజ. 6 రౌండ్లలో 6,931 ఓట్ల ఆధిక్యంలో అంజిరెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గట్టి పోటీ. 31,481 ఓట్లతో 3వ స్థానంలో కొనసాగుతున్న బీఎస్పీ అభ్యర్థి హరికృష్ణ. ఇక కరీంనగర్ స్థానంలో కొనసాగుతున్న హోరాహోరీ. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలేది కష్టమే. తప్పనిసరి కానున్న 2వ ప్రాధాన్యత ఓట్లు. చూడాలి మరి అంజిరెడ్డి గెలుస్తాడా, మరి కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారా, లేకపోతే బీఎస్పీ అభ్యర్థి హరికృష్ణ గెలుస్తారా? ముగ్గురు పోటాపోటీన దూసుకుపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్. కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు భేటీ. 1,891 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలంటూ చర్చ. ఏకపక్ష పాలన సాగించడానికి ఇది రాజరికం కాదు. ప్రజాస్వామ్యంలో అణచివేతలు తావులేదు. ప్రజా ఉద్యమాల ఐక్యవేదిక జాతీయ సదస్సులో మీనాక్షి నటరాజన్
చరకాతో నూలు వడుకుతున్న మీనాక్షి నటరాజన్. సింప్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మీనాక్షి నటరాజన్ ఉంది. మరి ఈమె ఎంతవరకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా కంటిన్యూ అవుతుంది? అసలు మరి నటరాజ్ మీనాక్షి లాంటి వాళ్ళని చాలా రోజుల పాటు నిజంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఆమెను కంటిన్యూ చేస్తారా లేకపోతే పక్కకు తప్పిస్తారో తెలియదు. కానీ నటరాజ్ మీనాక్షి ఎంట్రీ తోటి మాత్రం కాంగ్రెస్ రాజకీయాల్లో పెను మార్పులు అయితే సంభవించినాయి. మరి ఈ నటరాజ్ మీనాక్షిను ఎంతవరకు తెలంగాణలో ఉంటుందో చూడాల్సినటువంటి అవసరం మనకు ప్రధానంగా అనిపిస్తుంది. వేలానికి 400 ఎకరాలు అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు, కంచా గచ్చుబొలిలో లేఅవుట్, 5 విడతల్లో వేలం, 30,000 కోట్ల ఆదాయమే లక్ష్యంగా కన్సల్టెంట్ల నుంచి ప్రతిపాదనలు కోరుతూ టీజీఐఐసి ప్రకటన. 7న ఫ్రీ బిడ్ సమావేశము. ఈ నెల 15 వరకు బీడ్ దాఖలు గడువు. నెలాఖరుకు 70,000 కోట్ల అప్పు. బడ్జెట్లో వేసిన అంచనాలకు మించి సేకరణ. ఇప్పటికే 63,586 కోట్లకు చేరిక. తాజాగా 2,000 కోట్ల అప్పు తీసుకున్న సర్కార్. ఈ అప్పుల సర్కార్ అని చెప్పుకోవాలి. ఇది కాంగ్రెస్ సర్కారు అప్పుల సర్కారుగా మారిపోయింది. భూములు అమ్మాలే, అప్పులను కట్టాలనేది ప్రధానంగా వాళ్ళ ఆలోచనగా తెలుస్తోంది. సో చూద్దాం. అన్ని దినపత్రికలకు మనకు ఆల్మోస్ట్ అవే హెడ్లైన్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా సెమీఫైనల్ ఆస్ట్రేలియాపై 4 వికెట్ల తేడాతో విజయం. సత్తా చాటిన కోహ్లీ, షమి అంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో అంజిరెడ్డి ముందజ అంటూ మనకు వెలుగు పేపర్లో కనిపిస్తుంది. 2వ స్థానంలో నరేందర్ రెడ్డి, 3వ స్థానంలో ప్రసన్న హరికృష్ణ అంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఇక 1891 కోట్ల బకాయి అంటూ కామన్గా మనకు నిన్న పౌర సరఫరాల శాఖ మంత్రిని కలిసినటువంటి వార్త కనిపిస్తుంది. ఇక 28,000 మందికి ఓటేసుడు రాలే, అంకెకు బదులు టిక్కులు. ఇక సర్కిళ్ళు, పేర్లు రాసిన టీచర్లు, గ్రాడ్యుయేట్లు. పోలైన ఓట్లలో 10% పైగా చెల్లనివే. గ్రాడ్యుయేట్ల ఓట్లలో భారీగా ఇన్వాలిడ్ అట. బనకచెల్ల నీళ్లు తీసుకుంటే తప్పేంటి? సముద్రంలోకి వృధాగా పోయే నీళ్లపై రాజకీయాల? చంద్రబాబు, నేను కాళేశ్వరం ప్రాజెక్టును వద్దనలేదు. తెలంగాణలో ఇంకా ప్రాజెక్టులు కట్టుకోండి, మిగిలిపోయి కిందికి వచ్చిన నీళ్ళనే తాము వాడుకుంటున్నామంటూ ఏపీ సీఎం. ఎల్ఆర్ఎస్లో ఆదమరిస్తే అక్రమాలకు ఛాన్స్. సబ్ రిజిస్టర్ ఆఫీసులో గోల్మాలకు అవకాశం. ఉన్నతాధికారులు అలర్ట్గా లేకుంటే బఫర్ జోన్ ప్లాట్లకి క్లియరెన్స్. 2020లోనే 25.67 లక్షల దరఖాస్తులు. 9 లక్షలకు పైగా అర్హత లేని వారిని అనుమానం. సర్వే నెంబర్లను నిషేధిత జాబితాలో పెట్టిన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్కు ఛాన్స్ అట. నీళ్ళ ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్. ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద బార్లు, ప్రైవేట్ ట్యాంకర్ల దోపిడీ. హైదరాబాదు వెస్ట్ సిటీలో నీటి కొరత. రోజుకు 12,000 నుంచి 14,000 ట్యాంకర్లు బుకింగ్. ఇక నిరుటితో పోలిస్తే ఈ మార్చి నాటికే 50% బుకింగులు పెరిగినాయట. మహిళా సంఘాలకు 600 బస్సులు సెర్ఫ్ ద్వారా కొనుగోలు చేసేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్. ఆర్టీసీకి అద్దెకిచ్చి ఆదాయం పొందేలా ప్లాన్. ఒక్కో బస్సు కొనుగోలుకు 36 లక్షలు. ఆర్టీసీ చెల్లించే అద్దె 77,220 రూపాయలు. 8న కొత్త స్కీమ్ను ప్రారంభించున్న సీఎం రేవంత్ అంటూ వార్త కనిపిస్తుంది. రైట్, ఆల్మోస్ట్ స్వేచ్ఛలో కూడా 10 ఏళ్లకు పైగా పెండింగ్, వెంటనే బకాయిలు చెల్లించనున్నట్టు, రేషన్ కోటా పెంచాలంటూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి సంబంధించి మంత్రి ఉత్తమ్ అటు ముఖ్యమంత్రి కలిసినటువంటి వార్త కనిపిస్తుంది. ఆరంభం సరే, అమలెప్పుడు? ఆశల పల్లెకిలో లబ్ధిదారులంటూ జనవరి 26న 4 స్కీమ్లు ప్రారంభం. నెల రోజులు దాటిన అమలు అసంపూర్ణం. ఇక 3 ఎకరాలకే రైతు భరోసా నిధులు రిలీజు. ఒక్క ఫేజ్కే పరిమితమైన ఆత్మీయ భరోసా. వాయిదా బాటలో రేషన్ కార్డుల పంపిణీ. పునాది కూడా పడని ఇందిరమ్మ ఇండ్లు. ఇది వాస్తవమే, దాని గురించి మాట్లాడుకోవాలి మనం. ఇక మహిళలే ఓనర్లు అంటూ ఆర్టీసీ బస్సులకు సంబంధించిన వార్త కనిపిస్తుంది. రైట్, 400 ఎకరాలు ఫర్ సేల్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. నేటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్, రేపటి నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు. రాష్ట్రంలో 1532 పరీక్ష కేంద్రాల ఏర్పాటు. కాపీని అరికట్టేందుకు సీసీటీవీ నిఘా. మొదటిసారి ఆల్ టికెట్లపై క్యూఆర్ కోడ్. ఎగ్జామ్ సెంటర్కు దారి చూపే రోడ్ మ్యాప్. 2 వారాల్లో కొత్త భాష అంట. ముస్లింలను బీసీలో కలపకుంటే కులగణనకు మద్దతు. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క ఎంపీ సీటు తగ్గదు. ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలు. దిశ గ్రాడ్యుయేట్స్ ఫలితాల్లో బీజేపీ ముందంజ అంటూ మనకు వార్త కనిపిస్తుంది. అంజిరెడ్డి 45, నరేందర్ రెడ్డి 38, ప్రసన్న హరికృష్ణ 32,000. పోటాపోటిన గట్టిగానే కొట్లాడుతున్నారు. చూడాలి మరి ఎవరికి పట్టంగా కట్టబెడతారో పట్టభద్రులు అనేది. బకాయిలు చెల్లించినట్టు కామన్ వార్త కనిపిస్తుంది. ఇక ఎంతకాలం పార్టీ ప్రయాణించిన ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
పదవి కాలం పూర్తయ్యే వరకు కాలయాపన చేస్తారంటూ స్పీకర్పై సుప్రీం సీరియస్. అసెంబ్లీ సెక్రటరీ సహా ప్రతివాదులందరికీ నోటీసులు. 22 లోపు రిప్లై ఇవ్వాలంటూ ఆదేశము. 25కు వాయిదా. స్థానిక ఎన్నికల టార్గెట్. గాంధీభవన్లో మీనాక్షి వరుస భేటీలు, దిశానిర్దేశం. ముఖ్య నేతలతో పార్లమెంటు సెగ్మెంట్ల వారిగా సమీక్ష. అసెంబ్లీ లోక్సభ ఎన్నికలపైన ఆరా. ఇక తమ అసంతృప్తి సమస్యలను వివరిస్తున్న నేతలు. గాంధీభవన్ నేతలతో మాట్లాడుతున్న మీనాక్షి నటరాజన్. మహిళా సంఘాల నుంచి ఆర్టీసీకి అద్దె బస్సులు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ మనకు వార్త కనిపిస్తుంది. రైట్, ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. ఎమ్మెల్యేలపై అనర్హత కేసు, స్పీకర్కు సుప్రీం నోటీస్ అంటూ వార్త కనిపిస్తుంది. హైకోర్టు రిజిస్టర్ ద్వారా జారీ చేస్తామంటూ ధర్మాసనం. ఇక సముచిత సమయంలో అంటే అసెంబ్లీ ముగిసే వరక, అట్లయితే ప్రజాస్వామ్య సూత్రాలకు విలువేమున్నది? ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే తీరు సరికాదు. శాసనసభ స్పీకర్ జాప్యంపై ప్రభుత్వ వైఖరి తెలపాలి. పార్టీ ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. స్పీకర్ కార్యాలయం, అసెంబ్లీ కార్యదర్శి, ఈసీ ప్రభుత్వానికి నోటీసులు ఇస్తామంటూ ధర్మాసనం. తదుపరి విచారణను 25కు వాయిదా వేస్తున్నట్టు చెప్పింది. అడగంటిన చెరువులు మళ్లీ సాగుకు సంక్షోభంలోకి తెలంగాణ. చెరువులను నింపకపోవడంతోనే దుస్థితి. రాష్ట్ర భౌగోళిక స్థితి, సాగు విధానాలపై అవగాహన లేని రేవంత్ రెడ్డి సర్కార్. భద్రాద్రి జిల్లాలో 90% ఎండిన చెరువులు, ఎండుతున్న బోర్లు, రైతులకు కష్టాలు. సో రాయలసీమ లిఫ్ట్ సక్రమమేనంటూ పాలమూరు అక్రమమంట. రాయలసీమ లిఫ్ట్ సక్రమమేనట, పాలమూరు అక్రమమట. సీమ లిఫ్ట్ పాత ప్రాజెక్టుకే పర్యావరణ అనుమతి అవసరం లేదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కౌంటర్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలంటూ పిటిషనర్దారు. సో ఇది ఓవరాల్గా మనకు ఏ దినపత్రికల్లో చూసినా కూడా సో పెద్దగా హైలైట్ ఏం కనిపించట్లేదు. కేవలం మనకు సుప్రీం సీరియస్ అయినటువంటి అంశం కనిపిస్తుంది. ఇంకోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో పౌర సరఫరాల శాఖ మంత్రితో భేటీ. పెండింగ్లో ఉన్నటువంటి 18,000 కోట్ల రూపాయలను చెల్లించాలంటూ రిక్వెస్టింగ్ కావచ్చు. సో ఈ అంశాలు. ఇంకోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కొంత అంజిరెడ్డి బీజేపీ బలపరిచిన అభ్యర్థి జోస్ మీద ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇంకా కౌంటింగ్ స్టార్ట్ అయింది, కౌంటింగ్ నడుస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం లోపు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఈ సీటు కూడా బీజేపీ సొంతం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. సో ఇక్కడ కనుక కాంగ్రెస్ ఓడిపోతే, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కనుక ఓటమి పాలు చూస్తే ఈ ఎఫెక్టు ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది. రేపు రానున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికల మీద ఉండే అవకాశం ఉంటుంది. అధికారంలో ఉండి కూడా ఒక ఎమ్మెల్సీ సీటు గెలకపోతే నిజంగానే అవమానకరమైనటువంటి అంశం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.